హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అంజలి. ఎస్ సో రైట్ నౌ నాతో పాటు బ్యూటిఫుల్ లేడీ, ఆవిడ ఐస్ చూస్తే ఎవరైనా సరే అట్రాక్ట్ అయిపోవాల్సిందే. వర్ష గారు, ఊరి పేరు భైరవకోన అంటూ మన ముందుకు రాబోతున్నారు. ఆవిడ మనతో ఉన్నారు. సో ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్, ఎలా ఉన్నారు? హలో, నేను బాగున్నాను. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఊరి పేరు భైరవకోనలో ట్రైలర్ చూసిన తర్వాత అబ్బాయిలందరూ మీ దగ్గరికి రావడానికి భయపడుతున్నారని నాకు న్యూస్ వచ్చింది. సో చెప్పండి, దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అంటే ఫస్ట్లీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ దట్ ఐ గాట్ టు ప్లే దిస్ క్యారెక్టర్ అండ్ అది ట్రైలర్లో వచ్చింది ఇంకా ఒక ప్లస్ అనుకుంటున్నా. బికాజ్ లాట్ ఆఫ్ కాదు, చూసిన అందరికీ ఆ షార్ట్ చాలా నచ్చింది. వెర్ ఎవర్ వి బిన్ ప్లేయింగ్ దిస్ ట్రైలర్, ఆ ఒక షార్ట్కి ఎవ్రీబడి లిటరలీ స్క్రీమింగ్ లైక్ వర్షం ఇలా. సో వెరీ హ్యాపీ దట్ ఐ గాట్ టు ప్లే ద క్యారెక్టర్. సో బేసికల్గా మిమ్మల్ని అంటే ఇప్పటి వరకు చూసిన క్యారెక్టర్స్లో ఏంటంటే పక్కింటి అమ్మాయి, చక్కటి మరదల క్యారెక్టర్, ఇలాంటి క్యారెక్టర్స్లో చూసాం. సో మీకు ఈ క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, భూమి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మిమ్మల్ని కదిలించిన ఆర్ ఎల్స్ ఎస్ ఐ హ్యావ్ టు డూ దిస్ క్యారెక్టర్ అన్న 3 points ఏంటి? Firstly, I think it's because V.I. Anand Garu, the way he narrated it, and also he's a gentleman. So it was a combination of both, the way he narrated the story and the way he is as a person. నాకు చాలా నచ్చింది. And the story is obviously the main factor. Story చాలా కొత్తగా ఉంది. అండ్ నేను నా మమ్మీ లైక్ we heard the story and my mom's just like she's sitting there, she's like ఇలా కూడా ఆలోచించగలరా అని అదొక ఫ్యాక్టర్. అండ్ ఐ థింక్ my character itself is very beautiful. Thank you. Yeah, the character is very 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 beautiful. So అది మీరు మూవీ చూస్తే నేనే చెప్తున్నా, నిజమేనే చెప్తున్నా, జానా యూఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సో బేసికల్గా అందరినీ అడిగే క్వశ్చన్, నేను బయోపిక్స్ ఎక్కువగా నడుస్తున్నాయి కాబట్టి మీకు అవకాశం వస్తే ఎవరి బయోపిక్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారు? ఐ థింక్ నేను ఒక్క సెకండ్ కూడా ఐ వోంట్ థింక్ అబౌట్ ఇట్. ఐ లవ్ రేవతి మ్యామ్. సో మేబీ somebody ever does a movie about her, I would love to play her. Yeah. సో వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, ఆల్మోస్ట్ మీకు చాలా వరకు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లోని క్రేజీ ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి. సో మీరు ఇప్పటి వరకు మీకు ప్రపోజ్ చేసిన క్రేజీస్ ప్రపోజల్ ఏదైనా గుర్తుందా మీకు? అంటే ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది ఫర్ పీపుల్ టు ప్రపోజ్, లైక్ బికాజ్ ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి ఒక మెసేజ్ పెట్టేస్తే ఇట్స్ బికమింగ్ వెరీ ఈజీ. సో ఐ డోంట్ కన్సిడర్ దట్ క్రేజీ ప్రపోజల్. ఏదైనా లైక్ ఇన్ పర్సన్ చేస్తేనే ఐ వుడ్ కన్సిడర్ ఇట్. ఇది మెసేజ్ కాపీ పేస్ట్ చేసి పంపడం మీరు ఎప్పుడైనా ఎవరికైనా చేశారా ప్రపోజ్? నువ్వు నాకంత లైక్ లేదు. ఎనీ హీరో క్రష్? అ లాట్ ఆఫ్ పీపుల్. లైక్ ఒక 3 పేరు చెప్పండి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు. ఇప్పుడు లైక్ కరెంట్లీ ఐ లైక్ సిద్ధు. నాకు విజయ్ దేవరకొండ ఇష్టం, లైక్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. అండ్ ఇట్స్ లైక్ అ హ్యూజ్ కన్ఫ్యూజన్. నాకు అల్లు అర్జున్ సార్ అంటే కూడా చాలా ఇష్టం. ఐ లైక్ ప్రభాస్ గారు ఆల్సో. ఇట్స్ వెరీ పని చేస్తాను, లిస్ట్ మొత్తం ఇస్తాను, మొత్తం అందరూ పేర్లు రాసివ్వండి. ఓకే, సో ఊరి పేరు భైరవకోన ఫైనల్గా భూమిగా చెప్పాలి అంటే ఏం చెప్తారు? 1 wordలో భూమిగా. చూడండి. అక్క ఒకటే చాలా గట్టిగా చెప్పారు, చూడండి అని చెప్పేసి. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద బెస్ట్. సో అది సంగతి అనమాట, మళ్ళీ కలుసుకుందాం.